హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. డైలీ 15,000 to 20,000 వ్యూస్ వస్తున్నాయి కానీ 1000 లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా వీడియోకి 1000 లైక్స్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. మీకు పేపర్ 1 పేపర్ 2 కలిపి 500 రూపీస్కే వస్తుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. సో అన్ని పీడిఎఫ్స్ మన యాప్లో అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. రీసెంట్గా మనం ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేసాం. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ 6 months వ్యాలిడీ అయితే ఉంటుంది. మీకు ఇవన్నీ అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో శాంపిల్ టెస్ట్లు అదే వాటికి సంబంధించి మన యాప్లో అయితే ఉంటాయి. ఒకసారి అయితే చూడండి. ఇంకా తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పోలీస్ జాబ్స్కి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మెయిన్స్లో మెరవాలంటే టైటిల్ తోటి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఏ అంశాలపైన మెయిన్స్లో దృష్టి సాధించాలనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తెలంగాణ పోలీస్ నియామక మండలి నిర్వహించేటువంటి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి డిసెంబర్ 8 నుంచి జనవరి 3 వరకు దేహదారుణ పరీక్షలు నిర్వహించబోతున్నారు. సో ఇందులో అర్హత పొందిన వారికి మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం వస్తుంది. సో కీలకమైనటువంటి ఈ పరీక్షలో మెరుగైనటువంటి స్కోర్ సాధించాలంటే ఏ అంశాలపైన దృష్టి పెట్టాలో తెలుసుకుందామనే టైటిల్ తోటి ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో ఎస్ఐ మెయిన్స్ పరీక్షలో మనకు 4 పేపర్లు ఉంటాయి. కానిస్టేబుల్లో మనకు ఒక్కటైతే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎస్ఐ పరీక్షలో ముఖ్యంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆ 4 పేపర్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో మనకు 100 మార్క్స్ ఉంటుంది. తెలుగు వచ్చేసి 100 మార్క్స్. అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ వచ్చేసి మనకు 200 మార్క్స్ ఉంటుంది. ఇంకా జనరల్ స్టడీస్ 200 మార్క్స్ ఉంటుంది. సో వీటికి సంబంధించి మీరు ఏ అంశాలపైన ఎక్కువ దృష్టి సాధిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు, ఆర్థమెటిక్ కావచ్చు, ఇంకా రీజనింగ్ సంబంధించి, ఇంకా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. చాలా మంచి ఆర్టికల్ ఇది. మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. సో దీన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. టెలిగ్రామ్లో మీరు సో SJTutorials అఫీషియల్ అని కనుక సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. దాంట్లో జాయిన్ కాండి. ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మీకు ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కనుక కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో ప్రీవియస్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్స్లో మెయిన్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చినాయి అనేటువంటి వాటి మీద నేను ప్రీవియస్ పేపర్స్ చూసి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అది మీరు ఇచ్చేటువంటి లైక్స్ అండ్ మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ కనుక చేసినట్లయితే విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు ఆ వీడియో అందిస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అభ్యర్థుల ఎత్తుకొలతకు డిజిటల్ స్టడియోమీటర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. యాక్చువల్లీ ఇది మనకు నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఖచ్చితత్వంతో కూడినటువంటి ఫలితాలకు ఆస్కారం అంటే ఇక్కడ చూడవచ్చు. పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు. సో ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లో పోలీస్ నియామక మండలి పలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతుంది. కీలకమైనటువంటి శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావివ్వకూడదనేటువంటి లక్ష్యంతో కృషి చేస్తుంది. సో ఇందులో భాగంగా ఈసారి ఎత్తును కొలిచేందుకు మనకు డిజిటల్ స్టడియోమీటర్లను వినియోగించబోతుంది. గత నియామకాల సమయంలో కరీంనగర్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను చేపట్టారు. అది సత్ఫలితాలు ఇవ్వడంతో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఈ విధానాన్ని అయితే అమలు చేయనున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అభ్యర్థుల ఎత్తును మనకు జనరల్గా టేప్తో కొలిచేవారు. అలా చేయడం వల్ల కొన్నిసార్లు అపోహలు తలెత్తేవి. ఏ చిన్న పొరపాటు దొరికినా మళ్ళీ ఎత్తును కొలవాల్సి వచ్చేది. సో డిజిటల్ స్టడియోమీటర్లు వినియోగంతో ఆ సమస్యలు తలెత్తవని చెప్పేసి అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మనకి ఈసారి అయితే కొత్తగా అయితే యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఈ RFID పరిజ్ఞానాన్ని కూడా దీని అయితే యూజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ అప్డేట్స్లో అయితే చూసాం. సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయంలో మనకు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో టీచర్ పోస్టుల భర్తీ DSCతోనే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. త్వరలోనే 9,370 పోస్టులకు ఫైనాన్స్ క్లియరెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. గతంలో Tspsc ద్వారా టీచర్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే కమిషన్పై ఒత్తిడి పెరగడంతో మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్కే బాధ్యతలు, త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వచ్చేటువంటి ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను మళ్ళీ పాత విధానంలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో Tspsc ద్వారా ఆ పోస్టులు నింపగా ఈసారి
తిరిగి స్కూల్ ఎడ్యుకేషన్కి ఆ బాధ్యతలు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వనుంది. ఆ తర్వాత దీనిపై స్పష్టత రానుందని అధికారులు చెప్తున్నారు. గతంలో టీచర్ పోస్టులను డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా అయితే మనకు భర్తీ చేసేవారు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. మనకు లాస్ట్ నోటిఫికేషన్ 2017లో కనుక చూసుకుంటే ఇది మనకు TSPSC ద్వారా భర్తీ చేశారు. అప్పుడు మనకు 8792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన ఇప్పటి వరకు ఆ పోస్టులు పూర్తి స్థాయిలో అయితే మనకు భర్తీ కాలేదు. అయితే TSPSC ప్రస్తుతం మనకు గ్రూప్స్తో పాటు పలు పోస్టుల భర్తీలో బిజీగా అయితే ఉంది. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చేందుకైతే రెడీ అవుతుంది. సో ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం TSPSCకి భారంగా మారే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి తోడు కమిషన్లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో TSPSC కూడా వెనక్కి తగ్గినట్టు తెలిసింది. సో దీంతో ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారానే ఈ సర్కార్ స్కూళ్లతో పాటు మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి సర్కార్ నిర్ణయిస్తున్నట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ విషయాలు అయితే 9370 పోస్టుల భర్తీకి చర్యలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో 33 జిల్లాల పరిధిలో మొత్తం 9370 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని సర్కార్ భావిస్తుంది. సో దీనిలో మనం చూసినట్లయితే SJTలు వచ్చేసి 6300 ఉన్నాయి. అదేవిధంగా SAలు 2179, పండిట్ పోస్టులు 669 అంటున్నారు. అదేవిధంగా PETలు వచ్చేసి 162 ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఆసిఫాబాద్, హైదరాబాద్ జిల్లాలో ఎక్కువగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. సో టీచర్ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వగానే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కొత్త జిల్లాల ప్రకారం వాటి యొక్క పోస్టుల యొక్క రోస్టర్లు ఇంకా అదేవిధంగా ఇతర డీటెయిల్స్ సేకరించున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత సర్కార్ అనుమతితో నోటిఫికేషన్ ఇవ్వనట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈసారి అయితే మనకు స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారానే మనకు DSC భర్తీ ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఓవరాల్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 9370 పోస్టులకు సో త్వరలోనే ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వస్తుందని చెప్పేసి అయితే దీనిలో రాశారు. సో నెక్స్ట్ అప్డేట్ విషయంలో అయితే 5111 అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మంత్రి హరీష్ రావు ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయంలో అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 5111 అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో కొత్తగా నియమితులైనటువంటి 104 మంది అంగన్వాడీ టీచర్లు కావచ్చు హెల్పర్లకు బుధవారం సిద్దిపేట క్యాంప్ ఆఫీస్లో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. సో అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ పేరిట గొప్పలు చెప్పేటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు అరకొరక జీతాలు ఇస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఆత్మవిశ్వాసంతో బతికేలా వేతనాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి సో త్వరలోనే కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి 5111 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించినట్టు ఇక్కడైతే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. అంగన్వాడీ భర్తీలో గందరగోళం అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లు ఇచ్చారు. సూపర్వైజర్ నియామకంపై విమర్శలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిబంధనలు పాటించలేదని అభ్యర్థుల ఆందోళన. సో ఇక్కడ విషయం అయితే రాష్ట్రంలో చేపట్టినటువంటి అంగన్వాడీ సూపర్వైజర్ నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ప్రాథమిక జాబితాలో చోటు సంపాదించిన చాలామంది ఎక్కువ మార్కులు పొందినా కూడా తుది జాబితాలో వారిని ఎంపిక చేయకపోవడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నియామక ప్రకటనలో అంగన్వాడీ ఇన్స్ట్రక్టర్లకు 5% రిజర్వేషన్లు కేటాయించిన ఆ మేరకు వారికి పోస్టులు రిజర్వ్ చేయలేదని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. సో రీసెంట్గా ఈ ప్రక్రియ పూర్తయినట్లుగా మనం చూసాం. అయితే దానిలో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ విషయాలైతే నిరుద్యోగులకు ఇక పండుగ డిసెంబర్లో 3 నోటిఫికేషన్లు అనే టైటిల్ తోటి మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. యాక్చువల్లీ ఇది మనకు నిన్నటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చింది, మనం కవర్ చేయలేదు, అందుకనే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ విషయాలైతే వరుసగా ఉద్యోగాల భర్తీ జనవరిలో గ్రూప్ 1 మెయిన్స్, వచ్చే నెలలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పెంచినటువంటి సర్కారు ఇప్పటికే 60,000 పోస్టులకు ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు పండుగ దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పేసి ఇక్కడైతే రాయడం జరిగింది. సో మనకు డిసెంబర్లో 3 నోటిఫికేషన్లు రాబోతున్నట్లయితే ఇక్కడైతే న్యూస్ అయితే రాశారు. దానిలో మనకు ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. గత 1 వీక్ నుంచి అయితే మనం చూస్తున్నాం డిసెంబర్లో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి. మరి చూద్దాం ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తుందో ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిందే. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఎండ్ వరకు అయితే చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ ఒక 6 to 8 పేపర్స్ చదివి మీకు కరెంట్ అఫైర్స్ కూడా అయితే అందించడం జరుగుతుంది. కంపల్సరీ లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అమ్మ కడుపు చల్లగానే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. తెలంగాణలో 53% తగ్గినటువంటి ప్రసూతి మరణాలు. సో తక్కువ మాతృ మరణాల్లో 3వ స్థానం, తొలి 2 స్థానాలు కేరళ, మహారాష్ట్ర కాగా మన తెలంగాణ అయితే 3వ స్థానంలో ఉంది. జాతీయ నమూనా సర్వే నివేదిక వెళ్ళడం చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ సర్వే ప్రకారం సో మనకు 2018-20కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. సో దీనిలో మనకు అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం కేరళ, దాని తర్వాత మహారాష్ట్ర, తర్వాత
తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రసూతి మరణాల పరంగా. సో 53% తగ్గింది. అయితే ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిందంటే సగటు కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మాతృ మరణాలు ప్రతి లక్షకు ఎంతమంది చనిపోతున్నారు అనేది మనం సగటుగా గుర్తుంచుకోవాలి. సో 2018-20లో ఆ సగటు మన తెలంగాణలో 43 ఉంది. జాతీయంగా మొత్తం దేశంలో చూసుకుంటే 97 అయితే ఉండడం జరిగింది. సో మనకు లాస్ట్ టైం 56 ఉండేటువంటి సగటు ఇప్పుడు 43 అంటే తగ్గిందంటే బెటర్ ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు. అదేవిధంగా 103 ఉండేటువంటి జాతీయ సగటు 97కి వచ్చింది. సో వీటిని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి టైంలో మనకు అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నప్పుడు ఇవన్నిటిని అందులో యాడ్ చేస్తారు. సో దేశంలో అన్ని రాష్ట్రాలకెల్లా అత్యధికంగా మనకు అస్సాంలో ప్రతి లక్ష మరణాలకు 195 మరణాలు నమోదయ్యాయి. ఎక్కువగా మనకు మరణాలు నమోదవుతున్నటువంటి స్టేట్ కింద అస్సాం అయితే ఉంది. దాని 97 కంటే జాతీయ సగటు కంటే ఎక్కువ ఉంది కనుక దాన్ని గుర్తుంచుకుని తర్వాత బీహార్ ఇంకా దాని తర్వాత లీస్ట్ ప్లేస్లో ఉన్నట్టుగా ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అటువంటి వాటిని ఒక దగ్గర మీరు రాసి పెట్టుకోండి. సో మనకి లాస్ట్ టైం మనకు సర్వేకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగిండు. ఇక్కడ విషయాలు అయితే సామాజిక శత్రుత్వ సూచిలో భారత్ టాప్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మతం ప్రాతిపదికన సామాజిక శత్రుత్వాలు పెరిగిపోయేటువంటి దేశాల్లో అగ్రస్థానంలో మన భారతదేశం ఉన్నట్లు ఇక్కడ ఒక సర్వే అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వ్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. భారత్ తర్వాత మనకు నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలు అన్నట్లయితే ఉన్నాయి. సో ఈ సర్వేలో భారత్ ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ నైజీరియా. ఇదేంటంటే సామాజిక శత్రుత్వ సూచి అంటే లైక్ ఏంటంటే మనకి మతం ప్రాతిపదికన సమాజంలో ఈ శత్రుత్వాలు పెరిగిపోయేటువంటి కోణంలో వీటిని అయితే సర్వే చేస్తారు. సో దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక అప్డేట్ కూడా చూడవచ్చు. జియాంగ్ జెమిన్ కన్నుమూత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు ఆధునిక చైనా పితామహుడిగా అయితే చెప్తారు. అదేవిధంగా మాది అధ్యక్షుడిగా ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఈ జియాంగ్ జెమిన్ అనేటువంటి వ్యక్తి నిన్న చనిపోవడం జరిగింది. ఇది ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి జియాంగ్ జెమిన్ ఏ దేశానికి సంబంధించిన వాడు అని చెప్పేసి అడుగుతారు. లేకుంటే ఇంకా ఇతని పేరు ఇచ్చేసి ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీ వెలెన్సియా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 3 ఖండాల నుంచి 3 నగరాలు ఇంటర్నేషనల్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది ఏంటంటే మనకు ఈ ప్రవాసీలు ఉంటారు కదా, సో వారిని సర్వే చేసి వీటిని అయితే తీయడం జరిగింది. దాదాపు 11,970 మంది ప్రవాసీలు దగ్గర నుంచి వీళ్ళైతే రిపోర్ట్ తీసుకొని సో ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా మనకు వెలెన్సియా అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ వెలెన్సియా అనేది మనకు స్పెయిన్లో ఉంటుంది. సో అత్యధిక జీవన ప్రమాణాలు కావచ్చు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం ఉన్నటువంటి నగరాల్లో అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత దుబాయ్, తర్వాత మెక్సికో సిటీ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టాప్ 10లో సో ఫస్ట్ 3 గుర్తుంచుకోండి. అడిగితే ఆ విధంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అర్జున సంబరం అని చెప్పేసి మరో కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఆల్రెడీ మనం వీటికి సంబంధించి చూసాం. కాకపోతే నిన్న మనకు రాష్ట్రపతి గారి అవార్డుల ప్రదానోత్సవం అయితే చేయడం జరిగింది. జాతీయ క్రీడా అవార్డుల ప్రదానం చేసినటువంటి రాష్ట్రపతి ఖేల్ రత్న అందుకున్నటువంటి శరత్ కమల్, అర్జున స్వీకరించినటువంటి నిఖత్ శ్రీజా అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్లో చెప్పాను. చాలా ఇంపార్టెంట్ అర్జున అవార్డ్స్ సంబంధించి మనకు ప్రీవియస్లో కరెంట్ అఫైర్స్ కోణంలో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సిగ్నాటి టెక్నాలజీ అటామ్లకు అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ ఈ సిగ్నాటి టెక్నాలజీస్కు యూకేకి చెందినటువంటి యాప్ బెస్ట్ బ్యాంక్ అటామ్లకు ఈ అవార్డు అయితే రావడం జరిగింది. అవార్డు పేరు వచ్చేసి మనకు టెస్టింగ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి అవార్డుని అయితే దక్కించుకున్నాయి. సో లండన్లో జరిగినటువంటి యూరోపియన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అవార్డ్స్లో భాగంగా ఈ అవార్డుని అయితే ఇచ్చారు. సో ఈ రెండింటికి ఈ సిగ్నిటీ కావచ్చు, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి అటామ్లకు ఈ అవార్డులు వచ్చినట్లయితే గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే అదాని చేతికి ధారావి ప్రాజెక్ట్ అని చెప్పి చూడవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. రూపాయలు 5,000 కోట్లతో అత్యధిక బీడ్ సర్కారు ఆమోదంతో అవార్డు ఖరారు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడగా పేరు పొందినటువంటి ముంబైలో ఉన్నటువంటి ధారావి పునర్నిర్మాణం ప్రాజెక్టు మనకు ఆ కాంట్రాక్ట్ వచ్చేసి అదాని గ్రూప్ చేతికి అయితే వెళ్ళడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఏది అంటే దీన్ని ఏది చేపట్టబోతుంది ఈ ప్రాజెక్ట్ కింద అక్కడ ఉండేటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు కావచ్చు, దాని డెవలప్మెంట్లో భాగంగా ఏ కంపెనీకి ఇచ్చారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదాని గ్రూప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటీవల మనకు అదాని చాలా వార్తల్లో ఉంటున్నాడు. సో అతనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూసే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.